సినిమా అంతా బాగానే వెళ్తుంది అనుకున్నా కానీ ఆ ప్రీ క్లైమాక్స్ చూసి కొంచెం డిస్టర్బ్ అయినా అబ్బా. ఏదైతే అవ్వకూడదు అనుకున్నానో అదే అయింది. ఇంకా ఆ లాస్ట్లో ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవెలే. ఎక్సలెంట్ డైరెక్షన్ బై నితిలన్ స్వామినాథన్. సినిమా అయితే వర్త్ వాచింగ్ అబ్బా, ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వకండి. ఓకే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇందాకే పోయిందబ్బా ఫ్యూజ్. వెల్కమ్ టు ఫిల్మీ క్యూబ్స్. రైమింగ్ బాగుంది కదా. నెక్స్ట్ వీడియోలో కూడా ఏమన్నా గుర్తుంటే ట్రై చేద్దాం. యాక్చువల్గా మొన్న చేయాల్సిందబ్బా ఈ వీడియో, కానీ ఒళ్ళు బరువు ఎక్కి ఇప్పుడు చేస్తున్నా. మన విజయ్ సేతుపతి యాక్ట్ చేసిన మహారాజా సినిమా చూసారా? నేనైతే చూసాను, చాలా బాగుంది. ఈ సినిమా చూడడానికి మెయిన్ రీజన్ విజయ్ సేతుపతి. ఎందుకంటే అందరికీ తెలిసిందే యాక్టింగ్ న్యాచురల్గా ఉంటుంది, స్క్రిప్ట్ రైటింగ్ న్యాచురల్గా ఉంటుంది, అతి ఓవర్ యాక్షన్ ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. సర్లే కానీ సినిమాకి మహారాజా అని టైటిల్ ఎందుకు పెట్టారో అర్థమైందా? ఒకటి చెప్తాను, నచ్చితే యాక్సెప్ట్ చేయండి, లేకపోతే బొక్క వదిలేయండి అంతే. నార్మల్గా రాజు ఎలా ఉంటాడు, అనవసరంగా తనకి తానైతే గొడవలు పెట్టుకోడు. తనకి ఏమైనా పర్లేదు కానీ ప్రజలకు మాత్రం ఏం కాకూడదు అన్నట్టే ఉంటాడు. బొంగు అందరి కింగులు ఇలాగే ఉండరు కదా అనొచ్చు. నేను చెప్పేది మంచి రాజుల గురించి అబ్బా. సేమ్ మనోడి క్యారెక్టర్ కూడా సిమిలర్గా ఉంటుంది. తన ఫ్యామిలీ కోసం కొట్టించుకుంటాడు, మాటలు పడతాడు, అన్నీ చేస్తాడు. అందుకే పోలీసులు కాలుతుందన్నా కూడా మనోడు పట్టించుకోడు. మళ్ళీ సైలెంట్ పర్సన్ అంటే కాదు, సైలెంట్గా ఉంటాడు అంతే, తెలివైనోడు. కావాలంటే చూడండి అబ్బా, మనోడికి బలం చాలా ఎక్కువ ఉంటుంది. అనుకుంటే మనోడు అక్కడున్న పోలీసులందరినీ కొట్టగలడు, కాకపోతే తన స్ట్రెంత్ని కంట్రోల్లో పెట్టుకుంటాడు. వీళ్ళని ఎదిరిస్తే నా పని అవ్వదు అని చెప్పి సైలెంట్గా ఉంటాడు అనమాట. ఇందుకే మనోడి పేరు మహారాజా, సినిమా పేరు మహారాజా. ఒక కామన్ మ్యాన్ కూడా తన ఫ్యామిలీ జోలికి వస్తే రాక్షసుల్లాగా ఎలా బిహేవ్ చేస్తాడనేది క్లియర్గా చూపించారు. అంతేగాని ఒక కామన్ మ్యాన్కి భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ పెట్టి ఆ ఫ్లాష్ బ్యాక్లో హీరో వచ్చేసి తోపు తురుము ఎంతమందినైనా చంపుతాడు. ఇంత ఓవర్ యాక్షన్, ఇంత హైప్ అవసరం లేదు. ఎలాంటి కామన్ మ్యాన్ అయినా ఈ విధంగా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మళ్ళీ అన్ని సినిమాలు ఇలాగే తీయాలంటే అలా కాదు. ఇలాంటి స్టోరీస్కి అవసరం లేదు అని చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ భగవంత్ కేసరి తీసుకోండి, ఏదేదో పెట్టి గబ్బులు చెప్పినారు. స్టోరీ డిమాండ్ చేయకపోయినా హీరో బాలకృష్ణ కాబట్టి పెద్ద పెద్ద ఫైట్లు, లేపి కొట్టడాలు ఇవన్నీ ఇరికిచ్చి దుబ్బారు. కానీ ఈ సినిమా అలాగే ఏమనిపించలేదబ్బా, క్వైట్ న్యాచురల్. సినిమా చూస్తున్నప్పుడు నాకు కూడా అనిపించింది, మనోడు ఇంత కామ్గా ఉన్నాడంటే పెద్ద ఫ్లాష్ బ్యాకే ఉండింటది. పెద్ద క్రిమినల్ అయ్యి పెళ్ళైన తర్వాత మారిపోయింటాడేమో అనుకున్నా. బొంగు నేను అనుకున్న జరిగితే ఇంకేముంటది, రొటీన్ అయిపోతుంది. అందుకే మనోడు అలా పెట్టలేదు. నార్మల్గా ఉండే ఒక ఫ్యామిలీకి ప్రాబ్లం వస్తుంది. కొంచెం తెలివిని యూజ్ చేసి సైలెంట్గా రీల్ చేస్తాడబ్బా. హైలైట్ ఏంటంటే ఏ థియేటర్లో అయినా సినిమా అయిపోయాక కొంచెం గోల మినిమం అనేది ఉంటుంది. కానీ ఈ సినిమాకి అలా కాదు, సైలెంట్గా ఉంది థియేటర్ అంతా కూడా. ఆ ప్రీ క్లైమాక్స్ అప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యి ఏడ్చినట్టున్నారు. ఏం లేదబ్బా, హీరో వచ్చేసి ఒక బార్బర్, వైఫ్ చనిపోయింటది, ఇంట్లో కూతురు తండ్రి మాత్రమే ఉంటారు. కూతురేమో స్కూల్ క్యాంప్ కానీ ఎక్కడికో వెళ్తుంది కొన్ని రోజులు. రోజు మనోడు ఇంటి నుంచి షాప్కి వచ్చేసరికి రాత్రి అవుతుంది. కానీ ఒక రోజు మాత్రం తేడా కొడుతుంది. మనోడు ఇంట్లో దొంగతనం జరుగుతుంది. నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా ఇంట్లో చెత్త పుట్టబోయింది సార్ అని చెప్పి కంప్లైంట్ ఇస్తాడు. ఇంకా పోలీసులు బాగా కన్ఫ్యూజ్ అయ్యి వీడు చెప్పేది నిజమా కాదా అని ఆలోచనలో పడతారు. ఇన్వెస్టిగేట్ చేస్తూ లాస్ట్లో ఒక నిజం అయితే తెలుస్తుంది. అదే పెద్ద ట్విస్ట్. కొంతమంది తెలివైన ఆడియన్స్ అయితే ఆ ట్విస్ట్ ని ముందే కనిపెట్టేశారు. సో ఆ ట్విస్ట్ ఏంటి, స్టోరీ ఏంటి అనేది థియేటర్లోనే చూడాలి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా నార్మల్గా అక్కడక్కడ కొంచెం కామెడీ జనరేట్ చేస్తూ ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా థ్రిల్, ట్రాజెడీ అన్నీ ఉంటాయన్నమాట. సినిమాలో క్యారెక్టర్స్ని కూడా బాగా డిజైన్ చేశారు బా. బిగినింగ్లో ఒక పోలీస్ని చూసాక వీడే విలన్ అయింటాడు అనుకున్నా. అంటే మనోడి క్యారెక్టర్ ఆ విధంగా ఉంటుంది అనమాట. దొంగల చేతే దొంగతనాలు చేయించి డబ్బులు లాక్కుంటుంటాడు అనమాట. అందుకే ఆ ఫీల్ వచ్చింది. కానీ కాదు, లాస్ట్లో మనోడి సీనే హైలైట్ ఉంటుంది అసలు సినిమాకి. అయినా కూడా విడిచిపెట్టేద్దామా, ఇలా చేసినా కూడా విడిచిపెట్టేద్దామా అని డైలాగ్ చెప్తాడు చూడు బాబా. ఆ సీన్కి అయితే విజిల్ పన్నాయి బా థియేటర్లో అయితే. ఆ సీన్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే విజయ్ సేతుపతి ప్రతిసారి నా చెత్తపుట్టి లక్ష్మి పోయింది సార్, నా చెత్తపుట్టి లక్ష్మి పోయింది సార్ అని చెప్తూ ఉంటాడు కదా. అందరూ ఆయన్ని చూసి పిచ్చోడు అనుకుంటారు. కానీ ఒక్క పోలీస్కి అర్థమవుతుంది ఆయన బాధను చూసి. అప్పుడు కూడా మనోడు నార్మల్గానే చెప్పొచ్చు, ఎమోషనల్ అవ్వకుండా. కానీ అదే విషయాన్ని పదే చెప్పి ఆ ఇన్సిడెంట్ గుర్తుకు తెచ్చుకొని ఎమోషనల్ అయిపోతాడు. మిగతా క్యారెక్టర్స్ కూడా బాగానే ఉన్నాయి. మెయిన్గా విలన్ అనురాగ్ కశ్యప్ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఎందుకో. నాకైతే అర్థం కాలేదు యాక్చువల్గా. అదేంటంటే ఒక తప్పుని మిగతా వాళ్ళు చేయడానికి ఎంకరేజ్ చేస్తాడు, కానీ ఆ మిస్టేక్ని ఆయన చేయడం అనమాట. ఇది ఇంకా పెద్ద తప్పు కాబట్టి వాడే శిక్ష చేసుకొని వేసేస్తాడు. మళ్ళీ కూతురు క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది, బాగా యాక్ట్ చేసింది. తన యాక్టింగ్తో కన్విన్స్ చేసింది అనమాట. ఇంతేనబ్బా సినిమా గురించి అయితే. ఇంకా ఏమున్నాయని చూస్తున్నా. పాటలు, యాక్చువల్గా పాటలు ఏం లేవులే, ఒకటేమో ఉంది, అది కూడా అలా వెళ్ళిపోతుంది. దివ్యభారతి గురించి ఎప్పుడో మర్చిపోయా. సినిమాలో ఉంటుంది, కాకపోతే అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది అంతే. సినిమాని ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూసానబ్బా, చాలా బాగుంది, మిస్ అవ్వకండి. మ్యాక్సిమం చూసే ఉంటారులే. చూసిన వాళ్ళైతే సినిమా ఎలా ఉంది, ఏ సీన్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ సినిమాకి అవుట్ ఆఫ్ 10 ఎంత రేటింగ్ ఇస్తారో చెప్పండి. ఉంటా మరి, టాటా బాబాయ్, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.